మా మగవాళ్ళ పెళ్ళలు కూడా మీరు చూసుకుంటారు, మేము ఇయ్యం సార్, మేము భూమి ఎనికి ఇస్తామా అని అడిగితే వచ్చిండ్రు దెబ్బ 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 దొంగలు లెక్క వచ్చి ఇంట్లో పోలీసులు పోలీసులు దొంగల లెక్కనే వచ్చిండ్రు. వచ్చి మరి ఎక్కడ పోయినరా మా మీ మొగోళ్ళు, మరి కలకత్తా కొట్టిండ్రు, కొట్టి ఇక్కడ దొంగపోయినరా అని మాకు అడిగినుండ్రి కదా, అడగాలి కదా, అడగపాలి. ఏం చేసిండ్రా, వచ్చిన వచ్చకం గడపడ తీసుకున్నారు, తలుపు ఇరా కడతారా, తలుపు ఇరా కొడితే ఆడవిలా వాడిని మా పిల్లవాడు నా కొడుకు ఒకడేమానే నీళ్ళు పెట్టి వస్తామా కరెంటు పోతాది చేనికి అని పోతున్నాడు. వానికి అడ్డం వచ్చి పట్టుకొస్తే పోతే పాయవాడు అక్కడనే దాచుకోక వాళ్ళే దాచుకోక వాళ్ళ పెళ్ళ నుంచి వాళ్ళు తీసుకొని పోకోక అన్న వచ్చి మేము అట్లానే కలకల అయి కూర్చుంటే వచ్చిండ్రు. ఏం పోతుందా, ఎక్కడ పోతున్నావు అయితే నేను ముత్తడంకి పోతున్నా సార్, ఎక్కడ పోతున్నా బాత్రూమ్ లో ఇదే కట్టాను తీసుకొని కట్టాను దూరం పారేసిండ్రు. నా కట్టాను అంటే సార్ నా కట్టా నాకు కళ్ళు లేవు, నా కట్టా నేటికి తీసుకు పారేస్తున్నారు, నేను ఏం చేసేదానా అంటే మళ్ళా నీ ఎక్కడ పోతున్నావు అందరికి చెప్పేనికి పోతున్నావు ఇల్లు తిరిగినికి అంటే నాకు కళ్ళే కానిపి నేను యా ఇల్లు తిరిగిపోవు ఆడొచ్చి మా కోడలికి లేపుతామా తలుపు తీసినాక తలుపుని ఇరగొట్టినాక తీసినాక బీరువాల ఎవరన్నా మొంగలు దొరుకుతారా నీవే చెప్పు సార్. బీరువాని ఇరగొట్టి అరే బీరువాని నేను ఇప్పుడు చూపుతా, ఇప్పుడు తొలకపోయి చూపుతా. బీరువాని ఇరగొడితే నేను ఆంటీ సార్ ఆ బీరువాల ఇంత బిందె పడేది, మగ పిల్లలు పడతారా, పట్టరు పట్టరు ఇక బాటరీ కొట్టి గప్పుగా అనుకోండి బయటికి వెళ్ళకండి బక్కు సార్ బయటికి గప్పుగా ఏడికి వాడుకున్నాం. మేము దొంగలం కాము, మేము శ్రద్ధగా ఉన్నాము. మాకు మీరు కొట్టేనికి వచ్చిండ్రా కొట్టుండి, చంపేనికి వచ్చిండ్రా చంపండి. మళ్ళా ఎవరు మా భూమి నీ భూమి పోతే ఎంత మా భూమి పోతున్నది, మా పొట్ట కలుతున్నది మేడం. మేము అందుసాటికి మేము కొట్లాడినాము, మేము చేసినాము. ఇప్పుడు చేస్తే కూడా మేము ఇప్పుడు మా వాళ్ళకి అందరికి జైల్లో వేసినావు కదా, మేము చేస్తే కూడా ఇయ్యము. చెప్తున్నాయి మాట రేవంత్ రెడ్డికి. ఎందుకు రేవంత్ రెడ్డి అంటే అంత కక్ష మరి మీకు ఉన్నది? మళ్ళా ఇప్పుడు మా దానికి ఆడ పార్వా కంపెనీ చేస్తే మేము ఎక్కడ బతకాలి? మంచిగా చేసుకో, నువ్వు హాస్టల్ వేసుకో, అది ఏమన్నా కాలేజ్ గిట్ట వేసుకో. మా పిల్లలు ఇంత పిల్లలు అగ్గినపేట 3 కిలోమీటర్లు పోతారు స్కూల్ కి, అది కాలేజీకి పోవాలంటే కోసికి పోతారు 10 కిలోమీటరు. అది అక్కడ వేసుకో, హాస్టల్ వేసుకో, కాలేజ్ వేసుకో, ఒకటి మంచిది చేసుకో. మాకు ఫార్మా కంపెనీ వద్దు. ఏం పేరు అమ్మమ్మ? ముందుగా ఎందుకు ఏడుస్తున్నావు అసలు? ఈడ ఏమైంది? వాళ్ళు అంతా వచ్చి దొబ్బి బువ్వులతో అంతా దొబ్బి చేసి ఇట్లా కిందేసి ఇన్నేత్ర వాళ్ళ బిడ్డ. ఎవరు కొట్టినారు? అద్దా దొబ్బిరి బిడ్డ. నాడు బయటికి వెళ్ళి చప్పుడు చేయకుండా లొల్లి చేయకుండా అట్టా అంటే చట్ట అన్న ఇట్లా బుగ్గులు భూమి అంతా తీసుకున్నాడు సార్, లాకేసిండు. మాకు భూమి లేదంటని మా ఊరికి తండకు లాకేసి మాకేమో నిన్న జగడం జరిగిందే బిడ్డ. జరిగితే ఏమంతా గొడవ అయింది భూమి కాడు. గొడవ అయితే 2,000-3,000 మంది మా తండకు 1:30కు ఇడిచి తండ 30 మంది కడపకు వచ్చిండ్రు. వచ్చి ఇరగొడుతున్నారు. ఎల్లుండి బిడ్డలు ఎక్కడంటే అంతా ఇరగొడుతున్నారు. కింద చూస్తున్నారు. ఒక్కటండి బిడ్డ. మరి ఆడపిల్లలు మన బుగ్గుట వట్రమ్మ బిడ్డ. అప్పటికి ఎవరు వచ్చినో ఏమంటని మన పానం గుండె కొట్టుకుంటుంది కదా బిడ్డ. అట్లా అయినాం చూడు బిడ్డ. ఎల్లుండి ఎవరు ఎల్లుండి బయటికి ఎల్లుండి మళ్ళీ చప్పుడు చేయకుండా మీరు అంటున్నారు బిడ్డ. మళ్ళా కొడతా మాట్లాడవద్దు. పిల్లలు మొత్తుకుంటున్నారు బిడ్డ. జబర్దస్త్ మాకు చేస్తున్నాడు మా భూములు. మా పిల్లలు ఎక్కడ పోయిరో బాబు. అంత తాండలా గుడి 5 మంది ముసలోళ్ళు ఉండరు, మగ పిల్లలు మొత్తం ఆడోళ్ళమే ఉండవు. ఆడోళ్ళని చూసి ఇగో గిట్లా విసుకుతాడు, గిట్లా విసుకుతారా పోలీసు వాళ్ళు వచ్చిన వాళ్ళు? ఏదో గిట్లా కుట్టిగా విసుకుతారా? ఇట్లా చేస్తారా ఆడోళ్ళని? నయ్య ఒక్కటి కొట్టంగా రాత్రి వచ్చి కళ్ళని తీసి ఓన్కి హత్కారం ఉండదా? ఓన్కి హత్కారం ఉండదు. ఏం లేదు, ఇప్పుడు డైరెక్ట్ మొత్తం వస్తాము,
కోటి మీద కూర్చుంటాం మాకు బాంబు వేయాలి ఓడు ఓడు మా భూమి గుంజుకోవాలి అంతే అంతే. మా పిల్లలంటే మాకు ఎంత బాధ సార్, మాకు మా పిల్లలు మా భూములు పోతున్నాయని ఎవరికన్నా కోపం రాదా అన్న? ఎవరికన్నా వస్తుంది కదా, మీ ఇల్లు పోతుంది, మీ భూమి పోతుంది, అన్నీ పోతున్నాయి. మరి అన్నీ పోతే మేము ఎలా బతకాలి? మేమేం చేసి మా పిల్లలను పోషించాలి? కేసీఆర్కి వేయకండి, రేవంత్ రెడ్డికి వేయండి. ఇప్పుడు మేము చెప్పినాం కదా వాళ్ళకు. ఇక మీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు? రేవంత్ రెడ్డి ఏం చేసిండు మాకు చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్తాం. నేను ఇప్పుడు